చాలా హెల్తీగా జొన్నపిండి లడ్డును ఒకసారి ఇలా చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రోజుకో లడ్డు పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద కళాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి వేసి కరిగించాలి. ఈ విధంగా కరిగిన తర్వాత బాదం పప్పుని, పల్లీలు, జీడిపలుకులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసుకోవాలి. అదే కళాయిలోని అరకప్పు జొన్నపిండిని, అరకప్పు కొబ్బరి తురుముని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇలా మెత్తగా ఆడుకొని మిక్సీ బౌల్లో వేసుకోవాలి. మరి మిక్సీ జార్ తీసుకొని అరకప్పు తురుముకున్న బెల్లాన్ని, మనం ఫ్రై చేసుకున్న జొన్న పిండిని 2 యాలకులు వేసుకొని మెత్తగా ఆడుకొని మిక్సీ బౌల్లో వేసుకొని బాగా కలిపేసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ వండొచ్చే వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వండలు చేసేసుకోవడం అండి చాలా ఈజీగా అయిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా వండలు చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకొని రోజుకొకటి పిల్లలకి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీగా కూడా ఉంటారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్